తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేను మీకు అమ్మని అవ్వడం వల్లే మీకెన్ని కష్టాలు. నువ్వు ఏడవకమ్మా. ఎప్పుడు నువ్విలా బాధపడకూడదమ్మా. నాన్న ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు. మమ్మల్ని వదిలి నాన్న అక్కడ ఉండలేరమ్మా. మళ్ళీ మనందరం కలిసి ఉంటామమ్మా. నిజమమ్మా, మేం చెప్తున్నాం కదా, నువ్వు ఊరుకో అమ్మా, ఏడవకమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటి దాము, నిద్ర పట్టట్లేదా? ఆలోచిస్తున్నావు? చంద్ర 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 వచ్చావు చంద్ర? చంద్ర ఎక్కడున్నావు చంద్ర? నా పిచ్చి, నన్నొద్దనుకొని వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినవాడు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడు. అంతా నా భ్రమ భ్రమ. నిన్ను నన్ను కట్టి ఉంచే దారం బంధమురా, అది కళ్ళతోటి చూడలేని ప్రాణం లాంటిదిరా. వదిలెళ్ళిపోతివే ఆనందాల గూటిని, వెళ్ళి మోసుకొస్తివే గుండె నిండా బాధని. చెరగని గురుతులే మనసుని మరి మరి కాల్చగా, కడుపులో కోతలా మిగిలేరా చివరికి నీ. ఆగండమ్మా, ఆగండి. ఎక్కడికి? సార్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఉన్నారా? సార్ బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. నేను వచ్చిన ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. ఇవాళ ఎలాగైనా సరే సార్ని కలిసి ఇంటర్వ్యూ తీసుకునే వెళ్తాను. మీ సార్కి చెప్పండి. అలాగేనమ్మా, మీరు ఇక్కడే ఉండండి, చెప్పొస్తాను. మధు, నీ ప్రాజెక్టు ఓకే చేసినట్టుగా సైన్ చేశాను, తీసుకో. సార్ ఉండవయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రాజెక్ట్ ఓకే చేస్తే నెక్స్ట్ మంత్ మన ఇద్దరం కలిసి ట్రిప్ వెళ్దాం అన్నాం. అంతవరకు నేను వెయిట్ చేయలేను. అయినా ఈ ప్రాజెక్ట్ చేస్తే నీకెంతొస్తుంది? మహా అయితే 15 లేదా 20 కోట్లు, అంతే కదా. నువ్వు నాతో పాటు ఉండు. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయితే
దానికంటే ఎక్కువ లాభం వస్తుంది నీకు. ఎందుకలా నవ్వుతున్నావు? నేను చిన్న చితక అమౌంట్స్ కోసం ఆశపడను. మీరు నాకు సపోర్ట్గా ఉంటే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొడతాను. అసలు నేను ఈ ప్రాజెక్ట్ని ఆఫ్టర్ ఆల్ 15-20 కోట్లు మిగలడం కోసం చేస్తున్నాననుకుంటున్నారా? మరి ఎంత మిగులుతుందని చేస్తున్నావు? 250 కోట్లు. ఆహా. $250 కోట్ల? అంత అమౌంట్ ఎలా వస్తుంది మధు? ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది అని నమ్మించి 250 కోట్లు వచ్చేలా నేను ఒక ప్లాన్ చేశాను. దానికి లీగల్గా మీ సపోర్ట్ కావాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీ షేర్ మీకిస్తాను. ఇది సాధ్యమవుతుందా? ఏదైనా తేడా వస్తే నీకు నాకు ప్రాబ్లం అవ్వదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. మనం సేఫ్గా ఉంటాం సార్. ఎలా మధు? పబ్లిక్లో మా మరిది గారిని ముందు పెట్టి వెనకాలుండి నేను అంతా నడిపిస్తాను. ప్రజల సొమ్మంతా నా అకౌంట్లోకి రాగానే ప్రాజెక్ట్ని ఆపేసి మా మరిది గారే ప్రజల్ని మోసం చేశాడని నమ్మించి జెండా ఎత్తేస్తాను. అప్పుడు యష్ ఇరుక్కుంటాడు కదా. మనం ఇరుక్కోం కదా సార్. అదంతా నేను చూసుకుంటాను. రిస్క్ అంటూ వస్తే మీకంటే నాకే ఎక్కువ డేంజర్. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. మీకు మీ పదవికి మీ పొలిటికల్ కెరీర్కి ఎలాంటి ఇబ్బంది రాదు. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నాకు సపోర్ట్గా ఉంటే చాలు. ఏమంటారు సార్? నాకు ఎలాంటి ఇబ్బంది రాదంటున్నావు కాబట్టి ఓకే, అలాగే సపోర్ట్ చేస్తాను. చూస్తూ చూస్తూ 250 కోట్లు ఎలా వదులుకుంటాననుకున్నావు? వస్తాను సార్. ఓకే మధు, ప్రాజెక్టు జాగ్రత్త. ఏమో అనుకున్నాను కానీ ఈ మధు మామూలుది కాదు. ఈ జర్నలిస్ట్ ఇక్కడుందేంటి?